హాయ్ ఫ్రెండ్స్, రాజ్యాధికారం కోసం దాయాదుల మధ్య సాగిన వివాదం చివరకు కురువంశ వినాశనానికి కారణమైంది. ద్వాపరయుగం నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను వివిధ పాత్రల ద్వారా వేదవ్యాసుడు తెలియజేశాడు. మహాభారతంలోని కొన్ని పాత్రలు మాత్రం తరచూ ప్రస్తావనకు వస్తాయి. వీటిలో కర్ణుడు పేరు తెలియని వారు ఉండరు. కానీ కర్ణుడి వ్యక్తిత్వానికి ఏమాత్రం తీసుకొని ఉదాత్తమైన వ్యక్తి దుర్యోధనుడి సోదరుడు వికర్ణుడు. నిండు సభలో ద్రౌపదికి అన్యాయం జరుగుతుంటే పాండవులు సహా ధృతరాష్ట్ర, రభీష్మ, ద్రోణ, కృపాచార్యుడు చోద్యం చూసిన ఆ ఒక్కడే దుర్యోధనుని చర్యను ఎదిరించాడు. అలాగని కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల పక్షాన నిలవలేదు. అన్నదమ్ముల రక్త సంబంధానికి కట్టుబడి కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. వికర్ణుడు తన కౌరవ సోదరులతో హస్తినలో అల్లారు ముద్దుగా పెరుగుతూ సకల విద్యలను ఔపోసాన పట్టాడు. దుర్యోధనాదులతో కలిసి భీష్మ, ద్రోణ, కృపాచార్య లాంటి వారి వద్ద యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించాడు. ద్రౌపది వస్త్రాపహరణంలో తన సోదరుడు దుర్యోధనుని ప్రశ్నించకపోయుంటే నూరుగురిలో ఒక్కరిగా వికర్ణుని కథ సాగిపోయేదేమో. ద్రౌపది వస్త్రాపహరణం సమయానికి వెలుగులో వచ్చాడు. మాయజూదంలో పాండవులను ఓడించిన దుర్యోధనుడు పనంగా పెట్టిన ద్రౌపదిని ఈడ్చుకుని రమ్మని దుశ్శాసనుని పంపుతాడు. ఆ తరుణంలో భీష్మ, ద్రోణ లాంటి పెద్దలంతా తలవంచుకు ఉండిపోతే ఒక వికర్ణుడు మాత్రం అలా చేయడం తప్పని వారించాడు. ఈ చర్యల వల్ల కురువంశానికే మచ్చ వస్తుందని హెచ్చరించిన వికర్ణుడిని కర్ణుడు అడ్డుకున్నాడు. మాయజూతంతో ఓడిపోయిన పాండవులు షరతు ప్రకారం 12 ఏళ్లు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం పూర్తి చేశారు. అనంతరం తమ రాజ్యాన్ని తిరిగి ఇవ్వమంటూ కృష్ణుడు, సంజయుడు ద్వారా సాగించిన రాయబారం విఫలం కావడంతో కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది. ధర్మం పాండవుల పక్షాన ఉందని, తమకు ఓటమి తప్పదని వికర్ణుడు ముందే గ్రహించిన తన సోదరుడు దుర్యోధనుడినే అనుసరించడానికే సిద్ధపడ్డాడు. అలాగని నామమాత్రంగా యుద్ధం సాగించలేదు. కురుక్షేత్ర మహాసంగ్రామం నడిచిన ప్రతిరోజు అతని ప్రతిభ మార్మోగుతూనే ఉంది. విలువిద్యలో కర్ణుని తర్వాత ఎన్నదగిన యోధుడు వికర్ణుడు. అందుకే భగవద్గీత తొలి అధ్యాయం అర్జున విషాద యోగం 8వ శ్లోకంలో వికర్ణుని ప్రస్తావన వస్తుంది. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితిన్ జయాహ అశ్వత్థామ వికర్ణచ్చ సౌమదత్తి తదైవచ అని ద్రోణాచార్యులతో దుర్యోధనుడు అంటాడు. ద్రోణాచార్యులు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ లాంటి యోధులంతా తన సరసన ఉన్నారంటూ దుర్యోధనుడు గర్వపడడం ఇందులో కనిపిస్తుంది. వికర్ణుడు ఎంత గొప్పవాడైనా అధర్మం పక్షాన నిలిచి పోరాడడంతో మృత్యువు తప్పలేదు. కురుక్షేత్ర సంగ్రామం 14వ రోజున భీముడితో వికర్ణుడు తలపడ్డాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో వికర్ణుడు ప్రాణాలను విడుస్తాడు. వికర్ణుని మరణానికి భీముని మనసు సైతం భారమైపోయింది. ఒక దశలో వికర్ణునితో యుద్ధం చేయడానికి భీముడికి నమస్కరించలేదు. కానీ క్షత్రియ ధర్మం ప్రకారం పోరాడి తీరాల్సిందే అంటూ వికర్ణుడు రెచ్చగొడతాడు. అలా చివరి వరకు తనను నమ్మిన ధర్మానికి కట్టుబడి కురుక్షేత్రంలో వీరమరణం పొందాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.